ఏమండి, నా పేరు మేరీ రత్నం. నాకు 3 కుమారులు. వారు మంచి చదువులు చదువుకొని మంచి హోదాలో ఉన్నారు. వారు ఉద్యోగాలు చేయుచున్నారు. వారిలో పెద్దవాడు జాన్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. రెండవ వాడు జో పారిశ్రామికవేత్త. మూడవ వాడు జిన్ లాయర్ చేస్తున్నాడు. ఇక వినండి. మా కూర్చోండి ప్రీతి. అరే జోజన్ ఇట్రండ్రా. ఏమిటన్నయ్యా? ఈ సంవత్సరం అమ్మకొత్తికి మంచి బహుమతులు ఇద్దాం. అలాగే అన్నయ్య. సరే వినండి, నేను ఇంజనీరింగ్ కాబట్టి అమ్మకి మేడ కట్టించి ఇస్తాను. మీరేం మాట్లాడట్లేదంట్రా? నేను కొంచెం ఆలోచించుకోవాలన్నయ్య. నువ్వు కూడా మాట్లాడట్లేదంట్రా? నీవేమో మేడ కట్టించి ఇస్తానన్నావు. నేను కూడా కొంచెం ఆలోచించుకోవాలన్నయ్య. గుర్తొచ్చింది. అమ్మకి అమెరికాలో తయారైన మెడిసిన్ కారు కొని గిఫ్ట్గా ఇస్తాను. ఇప్పుడే పంపిస్తాను. ఏమివ్వాలి అమ్మకు? నేనేమివ్వాలి? పెద్దన్నయ్య ఇంజనీర్ కాబట్టి మేడ కట్టించి ఇస్తున్నాడు. చిన్నన్నయ్య పారిశ్రామికవేత్త కాబట్టి మెడిసిన్ కారు కొని డ్రైవర్తో సహా ఇస్తున్నాడు. నేనేమి కొనాలి? అమ్మకు నేనేం కొనాలి? గుర్తుకొచ్చింది. ఒక చోట ఫాస్టర్లు చిలుకకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ చిలుకను అమ్మకు బహుమతిగా ఇస్తాను. నేను బిజీగా ఉన్నానుగా, పనివాడితో పంపిస్తాను. అరే బాబు ఇటురా. ఎవరు బాబు పనివాడు? ఏమిటమ్మా పిలిచారు? ఈ చిలుకను ఉత్తరమును అమ్మకు బహుమతిగా ఇవ్వు. జిన్ ఇచ్చాడని చెప్పు. మమ్మీ ప్రీతిని తీసుకురా పక్కన నుంచి. అమ్మా, అయ్యగారు చాలా బిజీగా ఉన్నారని ఈ చిలుకను ఉత్తరమును మీకిమ్మన్నారమ్మా. ఇటు ఇవ్వు బాబు. సునీత మనసులో ఇదేంటి? అమ్మకి బహుమతి ఏమంటే చిలుకను ఉత్తరమును పంపాడు. వెంటనే ఫోన్ చేయాలి. అరే జిన్, అమ్మకి బహుమతి ఏమంటే చిలుకను ఉత్తరం పంపాడంట్రా. అది మామూలు చిలుక కాదు అన్నయ్య. నేనేమో 90 లక్షలు పెట్టి 3 అంతస్తుల మేడలు కట్టించాను. జో ఏమో 50 లక్షలు పెట్టి మెడిసిన్ కొని డ్రైవర్తో సహా ఇచ్చాడు. నువ్వు కేవలం చిలుకను ఉత్తరం పంపావు. అది మామూలు చిలుక కాదన్నయ్య. 12 సంవత్సరాల పాటు 6 ఫాస్టర్లు దానికి ట్రైనింగ్ ఇచ్చారు. బైబిల్లో ఏ వచనం అడిగినా వెంటనే చెప్తుంది. దానికి సంబంధించిన వాక్యాంశం కూడా ఉంది. ఆ చిలుక ఏమేం పనులు చేస్తుందో ఉత్తరంలో రాసి నేను బిజీగా ఉండడం చేత పనివాడితో పంపిస్తున్నాను. దానిని కొనటానికి 60 లక్షలు అయింది. అమ్మా వెళ్ళి. జిన్కి లెటర్ రాయాలి, జాన్కి లెటర్ రాయాలి. నెల రోజులు అయిపోయింది. దీనిని పోస్ట్లో వేయాలి. అమ్మా నీకు పళ్ళు ఎత్తున్నాయా? కానీ రా బాబు.
పోస్ట్ బాబు గారు మీకు ఉత్తరం వచ్చింది. ఇటు బాబు ఇంక వెళ్ళు. అమ్మ ఉత్తరం రాసింది. ఏమైనా క్షేమము, ఇల్లు చాలా బాగుంది, కానీ నేను ఉండేది ఒక గదిలోనే. అన్ని గదులు కాపలాకాయలకు చస్తున్నాను. నేను భోజనానికి వెళ్ళాలంటే ఎంతో దూరం నడిచినట్లు ఉంది. జో పంపిన కారుకి కూడా ఏం ఉపయోగం లేదు. ఈ వయసులో నేను ఎక్కడికి వెళ్ళను? దేవా స్పీడ్గా పోలుస్తుంటే నా గుండెలు ఎదిరిపోతున్నాయి. ఒక చేత్తో డ్రైవింగ్ చేస్తున్నాడు. కారు ఎక్కాలంటే నాకు చాలా భయం వస్తుంది. జిన్ పంపిన చిలుక నాకు చాలా బాగా నచ్చింది. మీ ఇద్దరికన్నా వాడే తెలివైన వాడు. మొన్న ఆదివారం నాడు దాన్ని కోసి వండాను. కూర బ్రహ్మాండం కుదిరిందనుకో. అదేంటమ్మా, జిన్ పంపిన ఉత్తరం చదవలేదా? చిలుక ఏం పని చేస్తుందో స్పష్టంగా రాశాడు. ఉత్తరం అది ఎక్కడో పెట్టి మర్చిపోయాను బాబు. అమ్మా, మనం అవివేకం వలన అజ్ఞానం వలన దేవుడు ఇచ్చే మహా ఐశ్వర్యం గుర్తించలేము. మనం అనవసరమైన విషయాల్లో దేవుణ్ణి విసుక్కుంటున్నాము. ఏంట్రా ఏం చెప్తున్నారా? మీరందరూ మా అమ్మలాగా ఉండొద్దండి. దేవుడు మనకిచ్చే ఆశీర్వాదమును పొందుకుందాము. ఆమేన్.